హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిండు నూరేళ్ళ సావాసంలో గుప్తా గారు అరుంధతికి హింట్ ఇస్తారు. పెళ్ళి రేపు 2 రోజుల తర్వాత కాదు, రేపే జరగబోతుంది గుళ్ళో అని చెప్పి. ఇంకా ఆరు ఎలాగైనా సరే బాగీకి ఈ విషయం చెప్పాలని అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. బాగీ అంతకి కనిపించదు. ఇంకా ఆరు అలా తిరుగుతూ ఉంటే కిచెన్లో బాగీ వంట చేసుకుంటూ కనిపిస్తుంది. ఇంకా బాగీని ఇలా పిలుస్తూ ఉంటుంది. బాగీ ఒకసారి నువ్వు బయటికి రా, నీతో అర్జెంటుగా మాట్లాడు అని చెప్పి బాగీ పరిగెట్టుకొని వస్తుంది. ఏంటక్క చెప్పండి అని చెప్పి ఇంకెలా చెప్తూ ఉంటుంది. నువ్వు వినోద్ని వాళ్ళ ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకుండా చూడు, ఎంత వెళ్తారన్నా సరే నువ్వు వెళ్ళకుండా చూడు అని చెప్పి అంటూ ఉంటుంది. ఎందుకు అంటే ముందు ఆ పని చేయని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడే వినోద్ మెట్లు దిగుతూ వచ్చి అక్కడ ఉన్న మనోహరి పలకరించి ఇంక వాళ్ళ అమ్మ నాన్నకి ఇలా చెప్తూ ఉంటాడు. అమ్మ, నేను బయటికి వెళ్తున్నాను, కొంచెం టైం పడుతుంది, లేట్ అవుతుంది అని చెప్పి. సరే నాన్న అని చెప్పి నిర్మల అంటూ ఉంటుంది. సరే అని చెప్పి ఇంక వినోద్ అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇంకొచ్చి ఇలా అంటూ ఉంటాడు. బయటికి వెళ్ళడానికి కానీ ట్రై చేస్తుంటే ఎదురుగా బాగా కనబడుతుంది. ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్? బాగీ వినోద్ని ఆపగలదా, పెళ్లి జరగకుండా చూడగలదా, లేకపోతే పెళ్లి జరిగిపోతుందా చిత్రతో గుళ్ళో అని చెప్పి. Thank you friends for watching my videos. Please subscribe my channel if you like my videos. Thank you.